2002లో బై ఎలక్షన్ గెలిచినాం. 2004లో టిఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వంలో చేరినాం. ప్రభుత్వంలో నేను కూడా ఒక మంత్రి ఉంటే అప్పుడు. అయితే మళ్ళీ ఈ రాజశేఖర రెడ్డి వైఖరి మనకు ఏ కోణంలో కూడా అనుకూలంగా ఉండదు. మన ఉద్యమాన్ని ప్రభుత్వంలో ఉండడం పర్మనెంట్ కాదు, మన ఉద్యమాన్ని నడపాలి అనేది కోర్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళని కూర్చొని చర్చగా పెట్టుకున్నాం, చర్చించుకున్నట్టు. అట్లనే మధ్య రాజీనామాలు చేసినాం. అందులో కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోయారు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రాజీనామాలు మళ్ళీ ఇవన్నీ జరిగినాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ రోజు రాత్రి ఇదే టైంకు నాకు నయన్ నరసింహారెడ్డి, మధుసూదనాచారి కూడా ఉంటుంటాడు, వాడు రెహమాన్ అని ఒక మన మిత్రుడు ఉండేది. ముందట ఏం చెప్పిండంటే, అయిపోయింది తెలంగాణ ఉద్యమం, సోనియా గాంధీ ఒప్పుకుంది, మనం ఇన్ని రాజీనామాలు చేసినాం, ఇంత ఉద్యమం పోరాటం చేస్తున్న సందర్భంగా సోనియా దిగి వచ్చింది, తెలంగాణ చేతికి వచ్చింది. మనకు ఉద్యమం లేకుండా అయిపోయింది, రేపటి నుంచి పని ఏమి ఉండదు, మన ప్రభుత్వం ఏంటిది, వాటాలేంటి, వనరులేంటి, వీటి మీద వర్కౌట్ చేయాలని మాకు ఒక్కసారి కాదు చెప్పిండు. మళ్ళీ రిపీట్ చేసిండు. 5-6 సార్లు చెప్తుంటే, అరే ఊరికెందుకు చెప్తున్నాడబ్బా, నేనేమన్నా అంటే వాళ్ళు నిర్ణయం చేశారు కదా, మంచిదే కదా, ఇస్తే తీసుకుందాం, వద్దని ఎందుకన్నాం అంటే, అది కాదు డాక్టర్ సార్, మనం ఇంత ఉద్యమం చేసినాం కదా, ఇంత ఉద్యమం చేసిన తర్వాత రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా, ఎవరికో డి శ్రీనివాస్కో, బి శ్రీనివాస్కో, లేకుంటే ఇంకెవరికో ఇస్తే తెలంగాణ గురించి వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళకు ఎట్లా ఇస్తారు, వాళ్ళకు తెలంగాణ ఎందుకు రావాలి అని రివర్స్ లో ఇది కూడా చెప్పిండు మా అందరికి. ఆయన ఉన్నాడు. ఎప్పుడది December 29 ముందు ఇది 2011 ముందు అయితే చెప్తే ఓకే, మేము అల్టిమేట్ గా ఏం నిర్ణయం చేసామంటే రావడం, నిన్ను నిజంగా హర్షిస్తాం, ముందు మీకే శుభాకాంక్షలు, మీకే గ్రీటింగ్స్, మనం తెచ్చుకోవాల్సిందే పోయి అని చెప్పినాం. అయితే ఏం చెప్పిండంటే, రేపు మీరు ఢిల్లీకి బయలుదేరిపోవాలి. ఎవరెవరు? నాయని నరసింహారెడ్డి, డాక్టర్ విజయరామారావు, పోయి మీరు సోనియా గాంధీని కలవాలి, కలిసి ఆమె కృతజ్ఞతలు చెప్పి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి మామూలుగా నాయన కూడా వస్తా, మనం పోతాము అని. ఎప్పుడు? రేపు 9 గంటలకే, ఫస్ట్ మనం 9 గంటలకి వెళ్ళాలి ఢిల్లీకి. అంటే మరి ఎట్లా, ఈ రాత్రి 9 అవుతుంది ఎట్లా అంటే, టికెట్లు అవి ఇవి అన్ని బుక్ చేస్తున్నాం, అవుతుంది ఓకే. పొద్దున 9 గంటలకు నాయన నరసింహారెడ్డి నాకు ఫోన్ చేసి, ఏమైనా డాక్టర్ సార్ వెళ్ళినావా ఎయిర్పోర్ట్? అది ఎక్కడిది, రాత్రి అనుకుంటాం కదంటే, మరి టికెట్లు ఏవి రాలే కదా. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, పొద్దున 7 గంటల ఫ్లైట్కే కేసీఆర్ వెళ్ళిపోయాడు ఢిల్లీకి, మేము ఇక్కడే ఉన్నాం. అసలు సంగతి ఏమంటే, ఆమె డెలివరీ చేస్తే ముందెందుకో మమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకున్నాడు. తర్వాత ఆయన ఒక్కడికే చర్చించి ఒకరితో మాట్లాడి ఫైనల్ చేస్తామనుకుని వాళ్ళు చేయలేరు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు వీళ్ళకు కొంత ఘర్షణ అయింది. మన కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలు, అహ్మద్ గారు ఉండే, సోనియా అహ్మద్ పటేల్ రాత్రి కూడా వాడిని ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అరే ఇను క్యాది అప్పుడే ఐసా గాలే దే రే కోనా ఇను అప్పుడు తెలంగాణ దియా ఇచ్చినది పहले ఐసా గాలే దే రే అని వాళ్ళు టైట్ చేశారు. టైట్ చేసి उसको मत बुलाना, తెలంగాణనే కూర్చున్నాయి అనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయన పోయిండు. మాకు 2వ రోజు 3వ రోజు మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు. పోయినాము. ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, మనం ఉద్యమం తీవ్రంగా చేయాలి, నియోజకవర్గాల వారిగా అన్ని, మేము ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు, ఏ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎవరు, ఇదంతా వర్కౌట్ చేసుకొని ఓ 3-4 రోజులు కూర్చొని పచ్చిగా ఉద్యమం స్టార్ట్ చేసింది.
అంటే ఇక్కడ అంశం ఏమంటే అసలు వాళ్ళు ఇస్తున్నారా లేదా కాంక్రీట్ గా తెలియదు. రాకముందే మమ్మల్ని ఢిల్లీకి ఎందుకు పొమ్మన్నాడు అంటే ఈయన ఆయన ప్రధాన ఉద్దేశం వానికి ఇస్తే ఎట్లా వీనికి ఇస్తే ఇట్లా, తెలంగాణ టీఎంసీ వాటర్ అంటే తెలుసా, కృష్ణానది జలాలు తెలుసా, వీళ్ళకి ఏం తెలుసు, తెలంగాణ ఇవ్వాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, అయితేనే తెలంగాణ రావాలి మనకు. చివరి మీరు అది మాట్లాడి రావాలి వాళ్ళు అటు ఇటు చేస్తే. మాకంటే ముందే పోయి మాట్లాడారు, అది బెడిసి కొట్టిందండి. ఇక మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ మొదలు పెట్టాం. ఇది మీరు చెప్పిన నవంబర్ 11 ముందే ఇది మళ్ళీ ఉద్యమం చేస్తున్న సందర్భంగా ఇది తీవ్రంగా చేయాలి. మనం ఆ సిద్దిపేట నుంచి ధర్నాలు ప్లాన్ చేసింది కూడా ఆ మధ్య కాలంలో. అయితే సిద్దిపేటలో ధర్నా చేసేందుకు ఈ మన నవంబర్ 29 రోజు పేద ఉద్యమ దినంగా నిర్వహించేందుకు అది బంజారా హిల్స్ లో మీటింగ్ పెట్టిండు రాష్ట్ర పార్టీని పిలిచిన మన మీటింగ్ ఏం చెప్తున్నా అంటే, డాక్టర్ సాబ్ మనం చాలా సీరియస్ ఉన్నాం, ఉద్యమం తీవ్రమవుతుంది, నేను దీక్ష కూర్చుంటా, పార్టీ అంతా సిద్ధం చేయాలి మీరు. దీక్ష కూర్చుంటే ఎట్లా చేస్తాం దీక్ష అంటే, నేను సుక్క నీరు కూడా దాగా, నేను ఇదివరకు చెప్పిన గతంలో మిత్రులు మీరు విన్నారో లేదో, సుక్క నీరు దాగా దీక్ష చేస్తాను. అరే ఆంధ్రప్రదేశ్ కొరకు ఆయన ఎవరు మహాత్ముడు పొట్టి శ్రీరాములు దీక్ష చేసి చచ్చిపోయిండు. ఆయన కొన్ని రోజులు బతికిన తర్వాత అప్పుడు నీళ్లు తాగిండు, వాడు లిక్విడ్స్ తీసుకున్నాడు, ఆయన చనిపోయాడు. నువ్వు డ్రాప్ కూడా తీసుకోకుండా దీక్ష చేస్తానంటే ఏ డ్రాప్, ఈ డ్రాపా మధ్యలో డ్రాపా, ఒక చర్చ ఇట్లా జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ, అయితే కేసీఆర్కి ఏముంటుందంటే ఉద్యమం స్పందన ఉంది, ప్రజలు కలిసి వచ్చేటట్టు, మనం ఏదైనా ఒక మోడల్గా చేయాలి, దీని కొరకు కాల్ ఇవ్వాలి, మనం చేయాలి అనే ఐడియా తోటి ఆ మీటింగ్లో నువ్వు చుక్క నాకు లిక్విడ్ లేకుండా ఉద్యమం చేయద్దు, ఎక్కువ రోజులు నడిపించలేవు, నేను అడ్డుపడ్డా ఆ రోజు, లేదా ఉందని మనం తరా చూద్దామని అంటే పోయినాం. ఆ రోజు అందరం బయలుదేరి కరీంనగర్కి వెళ్ళాం. కరీంనగర్లో వండుకొని పొద్దున బయలుదేరి సిద్దిపేటకు రావాలి. ఇక కరీంనగర్లో కూడా ప్రెస్ ఆడ మామూలుగా ఆడేదో చిన్న పూజ గీజ చేసుకొని వెళ్ళి మేము కరీంనగర్ టౌన్ దగ్గర పక్క ఏంటిది అది, ఆ పక్క మమ్మల్ని అరెస్ట్ చేసిన ఏరియా అలుగునూరు చౌరస్తా, అలుగునూరు చౌరస్తా, అక్కడ అన్ని బండ్లు ఆపారు. ఎవరెవరు ఉన్నారు అని కేసీఆర్ నేను ఇద్దరం బండ్లున్నాం, ఇంకా వేరే వాళ్ళు ఎవరు, జయశంకర్ ఉన్నాడు, మన ఆయన ఎవరు మన కెప్టెన్ సాబ్ వరంగల్ ఆయన ఉన్నాడు, ఈ రాజయ్య యాదవ్ ఉన్నాడు, ఇప్పుడు టీవీలలో ఈ మధ్య చర్చలలో చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇట్లా ఇంత మందికి వెళ్ళి 5గురిని పికప్ చేశారు. పికప్ చేసి పోలీసు వాళ్ళ వ్యాన్లో ఎక్కించి నడుస్తుంది ఈ బండి. ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ వరంగల్. మేమే అనుకుంటున్నామంటే వీడు ఎక్కడి దాకా తీసుకుపోయి వరంగల్ పెడతారు, వరంగల్ పెడితే ఇంకా మంచిదేనా మనకు జిల్లా అంతా లేస్తుందని మేము లోపల చర్చించుకుంటున్నాం. వాళ్ళని అడిగితే చెప్తలేరు పోలీసుల డీసీపీ డిఎస్పీ వాళ్ళు ఏమో మాకు తెలుస్తాను వెళ్ళిపోతున్నారు. వరంగల్ టౌన్లో ఎంటర్ అయ్యి అది మన జిల్లా కోర్టు నుండి హంటర్ రోడ్ నుంచి ఎటు వరదనపేట సైడ్ పోతుంది, ఖమ్మం రోడ్ కింద పడి. అంటే మాకు అర్థమైంది వీళ్ళు మనకు తీసుకెళ్ళాకనో ఆంధ్రాలో పెడతారు, ఆంధ్రాలో పెద్ద జైలు ఉన్నాయి కదా పాత వాళ్ళ దగ్గర, అక్కడ పెడతారు, అటు పోతున్నాం అనుకున్నాం. ఆ ఖమ్మం పోయిన తర్వాత చక్కగా అప్పుడు 4:30-5 అవుతున్నట్టుంది. జడ్జి ఇంటికి పట్టుకెళ్ళారు అందరు. మమ్మల్ని తీసుకుపోతుంటే ఆ జడ్జి ఇంటి ముందు ఎవరు ఈ రంగారావు పార్టీ లెఫ్ట్ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు దాదాపు 100 మంది ఆ జడ్జి ఇంటి ముందు కదలకుండా మొత్తం అడ్డం పడుకున్నారు. నడవని పోలీసులను కూడా ఇబ్బంది పెట్టారు. తర్వాత పోలీసు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, జడ్జి ముందు తీసుకుపోయారు, మమ్మల్ని ఖమ్మం జైల్లో వేసేసి
అది ప్రస్తావన. అయితే తర్వాత ఆ రోజు రాత్రి నిజంగానే కేసీఆర్ తినలేదు. దీక్ష చేసిన ఆయన ఒక ఆయన కదా, మేము ఇంకా మీ అంటే 5 మేము తిన్నాము. పొద్దున లేచిన తర్వాత కేసీఆర్ అంటుండు, ఎట్లనో అవుతుంది డాక్టర్ సాబ్, అంతగా తిప్పుతుంది, ఆపలేదు. మరి ఎట్లా మనం ఇంకా దీక్ష చాలా రోజులు చేయాలి కదా, మొదటి రోజైనా షుగర్ లెవెల్ పడిపోతాయి జరా. మరి అప్పటికి షుగర్ ఉందా కేసీఆర్ ఉందా అప్పటికి? అంటే ఫాస్ట్ ఉంటే షుగర్ లెవెల్ ఎవరికైనా బట్ అప్పటికి షుగర్ ఉందా లేదా అంటున్నా. షుగర్ లేదు, బీపీ ఉండే, బీపీ షుగర్ అంటే లేదు, బీపీ ఉండే. తర్వాత ఏం చేసినట్టే మధ్యాహ్నం 11-12 దాటుతుంటే ఈ వాజ్ హెజిటేటింగ్, గొడవ చేస్తుండు. ఏదైనా చేయాలా మీరు, ఎందుకున్నారు, ఏం సంగతి, అరే ఏం చేయాలి అంటే, ఏమని నువ్వు ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ బాగాలేదు చలో పిలిపించి నుంచి లిఫ్ట్ చేసినట్టు మాట్లాడంటే సూపరింటెండెంట్ దగ్గర మాకు చెప్పాం. చెప్తే ఆయన వచ్చి చూసి, లేదు మేమేం చేస్తాం, మా చేత కాదు, మాకు డాక్టర్ల రిపోర్టు ఇచ్చి పై అధికారులు పంపించమంటేనే పోతుంది కానీ ఇది ఎట్లా వీలవుతుంది కాదని. అంటే మరి పిలువు మీ పోలీసు వాళ్ళని, మీ మెడికల్ స్టాఫ్ బిల్లు, సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంకెవరు వాళ్ళ బిల్లు అంటే వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసినాక వాళ్ళు లో బీపీ కొంత, తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గింది. 8 days వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 12 గంటలు అవుతుంది. కేసీఆర్ ఇంకా గొడవ చేస్తుంది. ఈ మీద ఎంట ఉన్న వాళ్ళ మీద కోపానికి అవుతుండు, జైలు స్టాఫ్ మీద కోపానికి అవుతుంది. మరి ఎట్లా అని అంటే మాకు 5 ఏం చెప్పిందంటే, మీరు ఏం చేస్తారు, మనకి ఇంట్లోకి వెళ్ళి బయటికి షిఫ్ట్ చేయాలి హాస్పిటల్, అక్కడ పోయినాక ప్లాన్ చేద్దాం. అది దానికి ఎట్లా, నువ్వు మీకు ఎవరైనా తెలిసి ఉంటారు, మీ డాక్టర్ల బృందం ఎవరైనా ఏదైనా చేయండి అంటే, ఆ సూపరింటెండెంట్ ఆడున్న టీంలో ఎవరో తెలిసిన మిత్రులు ఉంటే మాకు అక్కడ జూనియర్స్ క్లాస్మేట్ చెప్తారే, మీరు ఉండదని రాయాలి పోయి, షుగర్ పడిపోయిందని, బాగా లో షుగర్ ఉంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది, చెప్పండి ఏదో రిటర్న్ వేయండి, మీ మీద ఏమైనా కాకుండా మేము చూస్తామని వానికి వాళ్ళని ఏదో బతిలాడి తెచ్చారు. వాళ్ళు సూపరింటెండెంట్ పోయింది. తర్వాత పై అధికారులతో మాట్లాడుకొని తీసుకెళ్ళి ఖమ్మం హాస్పిటల్ వేసారు. ఖమ్మం హాస్పిటల్ వేయగానే ఆడ పెద్ద గొడవ, ఈ న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాలే, ఎప్పుడు ఉద్యమం చేయలే. అయితే వీళ్ళందరూ వచ్చి ఉద్యమం ఆ హాస్పిటల్ లో మొత్తం గేట్లు పోయి, అసలు టీఆర్ఎస్ క్యాడర్ తక్కువనే ఖమ్మం, అందుకనే అక్కడ షిఫ్ట్ చేశారు అంతే కదా. అన్నిటికంటే వీక్ జిల్లా అప్పుడు లేదు, తక్కువ. కోటు రంగారావు సిపిఎంఎల్ డెమోక్రసీ ఆయన కార్యకర్తలు వచ్చారు కానీ దానికంటే తక్కువనే ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడు. అవును, తక్కువనే ఉండేది. అయితే తర్వాత నేను, నాయన నరసింహారెడ్డి, జయశంకర్ మేమందరం జైల్లో ఉన్నాం. వాళ్ళు ఒక కేసీఆర్ నే వచ్చి బలవంతాన వీళ్ళని ఎత్తించన్నాడు, మళ్ళీ పోవద్దని మళ్ళీ ప్రొటెస్ట్ చేయడం లోపల జైల్లో. వాళ్ళు ఎత్తుకొని ఒక 50 మంది, 60-70 మంది యువకులు అంతా పోలీసు టీం వచ్చి లేపుకొని పోయి హాస్పిటల్ వేసి, హాస్పిటల్ వేసిన తర్వాత ఆకలి అవుతుంది, నిజంగానే ఆకలి పరిశాన్ అవుతుంది కదా తిండి తినకపోతే. ఏమన్నాడు ఆ సూపరింటెండెంట్, మన ఏదో మళ్ళీ తెచ్చిండు, గోల్డ్ స్పాటా లేకుంటే మ్యాంగో జ్యూసా ఏదో తెచ్చాడు, తెచ్చి తాగేసాడు. తాగేయగానే ప్రెస్ వాళ్ళు, బయట వాళ్ళు పెద్ద గందరగోళం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో శవయాత్ర చేస్తారు, అక్కడ నుంచి హరీష్ పరిగెత్తుకొచ్చి అందరు మొత్తం ఖమ్మం చేరుకుంటారు, మేము లోపల. అయితే అయిపోయింది, దీక్ష అయిపోయింది అంటున్నారు అందరు బయట. అయితే లేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నేను తీసుకున్నట్టు ఆ జ్యూస్ తాగిండు. ఎట్లా మరి తర్వాత నువ్వు ఏదో ఒకటి తినాలి కదా అంటే, నేను ఇప్పుడే తినా, నేను ట్రీట్మెంట్ మీరు తీసుకోను, మా డాక్టర్ విజయరామారావు, నాయన నర్సన్న ఇద్దరు ఉండాలి అనుకుంటే, నేను ఈ జైల్ అథారిటీస్ ఆ డాక్టర్స్ ఇద్దరు వాళ్ళిద్దరు 2 టీంలు వచ్చి మామూలు హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి ఆయన రూట్కు తీసుకెళ్ళారు. వరకు మ్యాంగో జ్యూస్ తాగిండు, వెళ్ళి అవుతుంది. ఏమి అధ్యక్ష ఏంటిదా గిట చేస్తే, ఏమైంది నాకు అంటే చక్కెర వచ్చింది, బాగాలేకుంటే అట్లా చెప్పకు, మనం బయట లొల్లి అవుతుంది. నేను నిషాలో ఉండి కోమాల సెమీ కోమాలో ఉన్నా, నేను మంచినీళ్ళు అనుకుని తాగిన,
వీళ్ళు పళ్ళ రసం ఇచ్చిరట అని చెప్పి ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలి. అరే ఇప్పుడు కంటిన్యూ చేస్తే దానికి రిలవెన్స్ ఉంటుందా, చేయచ్చా? ఇదే కేసీఆర్ ఇప్పుడు బతికున్నాడు, ఆయన కాదని అంటాడో నాకు తెలియదు, కానీ రిలవెన్స్ ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ తిని అంటే మేము నరసింహారెడ్డి మేము ఇద్దరే చెప్పినాం, ఇప్పటి నుండే ఈ ఉద్యమం, ఇప్పటి నుండే దీక్ష. నిన్న ఏదో అయింది, అయిపోయింది. ఆయనతో మాకు ఆ సెమీ కోమల మీరు నీళ్ళు ఇచ్చిర్రా, అల్లరాసం ఇచ్చిర్రా ఏమో, మా కేసీఆర్ తాగిండ్రు, అది బై మిస్టేక్ మీదే, మీ అధికారులు మమ్మల్ని తప్పదు. ఆ సమయంలో జ్యూస్ కాదు మా రక్తం తాగు అని ఉస్మాన్ యూనివర్సిటీలో అన్నారు లైవ్ లో. గద్దర్ కూడా ఏదో అన్నట్టున్నాడు. గందరగోళం ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇక ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది. అయితే ఇక స్టార్ట్ అయింది, కూర్చున్నాడు జైల్లో, వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోవాలి. జైలు నుంచి జయశంకర్ అక్కడే ఉండే, ఆయన తీసుకురాలి. ఇంకా టౌన్ లో వాళ్ళు వీళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు. చూసిపోయినాక మళ్ళీ ఒక ప్లాన్ చెప్పిండు. ఓ 2 గంటల ప్రాంతాన్ని ఏం చెప్పిండంటే, మీరు కిటికీలను పగలగొట్టండి, దర్వాజాలను పగలగొట్టండి, మొత్తం అశాంతి చేయాలి, ఇక్కడ ఉంటే మనకు క్షేమం కాదు, తక్షణమే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేందుకు మీరు మన టీఆర్ఎస్ వాళ్ళ, లెఫ్ట్ వాళ్ళ, కాంగ్రెస్ ఎవరు దొరికితే వాళ్ళని ఆ జిల్లాల పక్క జిల్లాల నుంచి మొబిలైజ్ చేయండి అని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాం. జనం దిగుతున్నారు. ఇక ఏది తలుపులు పగులుతున్నాయి, కిటికీలు పగులుతున్నాయి, మంది ఎక్కువ అవుతున్నారు. అయితే వీళ్ళు మరి ఏం చేయాలి అని అంటే, మీరు హైదరాబాద్కు ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని నరసింహారెడ్డి విజయరామరావు, మీరు డీజీపీ, ఐజీయా, ఇంకెవరితోట, సీఎం తోట మాట్లాడండి, మాట్లాడి వాళ్ళు పంపించమంటే పంపిస్తాం. అయితే ఇది గందరగోళం ఎక్కువైంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. హైదరాబాద్ నుంచి మెసేజ్ ఏంటంటే షిఫ్ట్ చేయండి ఖమ్మం టు హైదరాబాద్. అయితే షిఫ్ట్ చేసిండు ఆయన, తీసుకెళ్ళి నిమ్స్కి తీసుకెళ్ళి. నిమ్స్కి తీసుకెళ్ళాక ఒక 2 పాయింట్తో నేను ముగిస్తా. ఆ రాత్రి ఉన్నాం. అయితే మేము తర్వాత జైలు నుంచి మేము అనేది ఎదుర్కొని మధ్యరాత్రి మేము వచ్చినాం. తెల్లారిపోయిన తర్వాత పోయే వరకు నేను మార్నింగ్ 9-9:30 పోయి చూసే వరకు కూడా మన తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు. జయశంకర్ అన్నట్టు, కోదండ అన్నట్టు, ఇంకా యూనివర్సిటీ వాళ్ళు, ఇలాంటి మిత్రులందరూ చాలా మంది ఉన్నారు. ఉన్న సందర్భంగా ఆడ ఎవరెవరు వచ్చిందంటే, ఈ కేటీఆర్ వచ్చిండు, తర్వాత కవిత వచ్చింది, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని వాళ్ళతో ఏమంటారంటే, నీ తెలంగాణ ఉద్యమం అక్కర్లే, మీరు అక్కర్లే, మా నాయనకేమైనా అయితే మా డాడీకి మేము లేకపోతాం అని ఎవరన్నారు? కవిత, కేటీఆర్, కవిత ఇద్దరు. ఇది వాళ్ళ ముందే జయశంకర్ సాక్ష్యం, దీనికి బతికే ఉన్నాడు జయశంకర్. చాలా మంది ఉన్నారు. అంటే జయశంకర్ గారు బతికలేరు కదా ఇప్పుడు. జయశంకర్ గారు అప్పుడు ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు లేడు. అప్పుడు ఉండే మన కోదండరామ్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉంటారు. అయితే మరి ఎట్లా, వీళ్ళేమో తీసుకెళ్తామంటారు, తర్జన పరిచయం జరుగుతుంది. మరి ఎట్లా మా ఏంటిది అని అంటే, నేను అప్పుడే పోయినా, నేను నేనేం చెప్పినా ఏం కదమ్మా అంటే, వాళ్ళకి ఏం చెప్పినంటే, ఇగో మా అంకులు, మా మొదటి నుంచి మాతో ఫ్యామిలీ మెంబరు, ఈయన ఏం కాదు అని మాకు హామీ మీ అందరికి ముందు ఇస్తే ఉంచుతాం. ఆడ డిస్కషన్ ఏంటి ముందు. అయితే నేను వెనక ముందు అవుతున్నా, మరి ఇది ఎటు పోతుంది అబ్బా, ఇది ఈ ఉద్యోగ దిశ అని చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఇది ఏంది నిమ్స్ హాస్పిటలే కదా, ఏమవుతుంది, ఓకే నేను చూస్తానమ్మా, ఏమన్నా అయితే నేను బాధ్యుని, ముందు నన్ను మీ నాన్నకి ఏమన్నా అయితే నా ప్రాణం పోయేటట్టు నేను నా ప్రాణాన్ని ఇస్తా, మీరు బెంగపడద్దని కొడుకు బిడ్డకు కన్విన్స్ చేస్తే పోయారు. తర్వాత ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ పోతుంది, మన డిస్కషన్ పబ్లిక్ లో పోవాలి కదా, ఏముంది తప్పేమో పోతుంది. ఇదివరకు అంటే ఇంతకుముందు